బట్టలే మడత పెట్టలేదు. ఏం పని చేస్తాందని ఓ పని చేశాక కాదు, ఓ పిల్లల్ని కాన శాత కాదు. స్వప్న స్వప్న ఈ బట్టలు మడత పెట్టలేదు, ఏం చేసినావు? అది అత్తమ్మ నైట్ నుంచి బాగా కడుపు నొప్పి లేసింది అత్తమ్మ, అందుకే మడత పెట్టలేదు. మడత పెడితే నేను అక్కడ వేసిన, మడత పెడతా. నీకు ఎప్పటికీ ఏదో ఒకటి నొత్తనే ఉంటది. బట్టలు మడత పెట్టు. ఏం పని చేస్తావు ఇక? అయినా ఎప్పటికీ ఏదో ఒకటి నొత్తది అంటావు. ఎంతమంది పోరగాళ్ళని కన్నావని? పిల్లల్ని కనాలని నాకుండదు అత్తమ్మ. దేవుడు దానికి నేనే చెప్తా. బాగున్నది కనాలని, కనబడతాంది కదా నీది. అందరు నన్నే అనుని. ఏందే అమ్మకు బాగా ఎదురు మాట్లాడుతున్నావు? అమ్మా నువ్వేం రందివాడకే, పిల్లలు కాకపోతే ఇంకో కోడల్ని తీసుకొస్తా, మన ఇంటికి వంశాన్ని తీసుకొస్తా. ఆ పని చేయరా, దీని ముఖం మీద అన్నట్టు అవుతుంది. ఇప్పటికి 7 సంవత్సరాలు చూసినా, ఇక చూసున్నాతో కాదు, ఖచ్చితంగా ఇంకో పెళ్లి చేసుకుంటా, నా ఇంటికి వంశాన్ని తీసుకొస్తా. ఒక్కరిని కాదురా, ఇద్దరిని చేసుకో. సాదే అంత లేదా రమణకు బొచ్చాడున్నది. ఇదేం చేస్తుందో నేను చూస్తా. అసలు నేనేం పాపం చేసిన అత్తమ్మ? ఎందుకు నా బతికి ఇట్లా చెప్తాను? నువ్వు పాపమే అనుకో, పుణ్యమే అనుకోలే, మాకైతే వారసుడు కావాలి. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలరా. నాకు పిల్లలు కావాలి కానీ ఇంకో దాన్ని చేసుకుంటా అన్నాను. దాన్ని కూడా కాకపోతే అప్పుడే చేస్తావు. అన్ని దరిద్రం దరిద్రం. అరే శంకర్, బావా మీరేం చెప్తున్నావురా? ఆవులో వాడు కట్టేసి వచ్చిన బావా, బట్టిగానే ఉన్నా. ఏమైంది బావా, నువ్వు గరం మీద ఉన్నావు? ఏ గరం ఏం లేదురా, ఇంటికాడనే కొద్దిగా లొల్లైంది. మళ్ళీ పిల్లల గురించి వెళ్ళలేదా? మరి ఏం చేయాలరా, కనుక మీ అక్కకు పిల్లలు అయితే లేరు, ఇంకో పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నా. గట్లెందుకంటావు బావా? కారా ఆ దేవుడిస్తే ఖచ్చితంగా అవుతారు బావా. అయితే తీరా, నా బాధ గురించి నీకెందుకు? అయితే కానీ మొన్న ఏదో కారు గురించి మాట్లాడుతుంది బావా. అవునరా, ఆ పాత కారు తీసేసి పెద్ద కారు తీసుకుని అనుకున్నా, చూస్టలు కూడా మంచిగా లేదంటుంది. అది తీసుకో బావా, నీ రేంజ్కు ఆ చిన్న కారు ఎందుకు, ఒకటి పెద్దదే తీసుకో. అట్లయితే నేను బయట విలువ ఉంటుంది నీకు. ఆ చిన్న కారు నాకు ఈ బావా. సరే తీరా, నీకంటే నాకే ఎక్కువ ఉన్నారు. ఎంత సంపాదన ఉండి ఏమి లాభం? తినడానికి పిల్లలే లేరు. నీ లెక్క మంది సంవత్సరాలు వాపటోళ్ళకు ఎంతమంది పిల్లలు ఉంటే లాభం? పిల్లగాడు ఎప్పుడు చూసినా నన్ను ఓర్వనే ఓర్వడు. అయినా నాకెందుకు? మరెందుకు అనుడు అప్పుడే ఒకనట. సరే పోదాం బాబా కారుకు. కారు ఇవ్వాలి కాదురా, తర్వాత తీసుకొద్దాం. ఇప్పుడు 10 మంది తీసుకొద్దాం, అందుకే వచ్చిన. సరే పా, మరి మంది కొట్టలేదు ఇంకా? కొట్టలేదురా. పిల్లలు అయితే లేరని నన్ను కాదని ఇంకో దాన్ని వేసుకుంటా అంటాడు. ఆయన లేకుండా నేను ఎట్లుంటా? నాకు ఇంట్లో స్థానం లేనట్టుంది. అసలు నా బతుకు ఎందుకు ఇట్లా అయింది? సప్న ఎందుకు పెడుతుంది? ఏం చెప్పాలక్క, నీకు విలువందా నా బతుకు? ఏడుపు కాకపోతే నాకు ఇంకేముందక్క? మళ్ళా పిల్లల గురించేనా నిలొల్లి? అవునక్క, నా జీవితం ఎందుకు ఇట్లయింది? పిల్లలు పుట్టకపోతే అది నా తప్ప. ఓ పిచ్చిదానా, గదానికి ఎడుతున్నావానే? మన ఇంట్లో కూర లేకపోతే పక్కింట్లోకి పోయి అడకొచ్చుకుంటాం కానీ ఇది కూడా గింతే. ఏంటక్క నువ్వు మాట్లాడేది? నాకు అర్థమైతే లేదు. ఎందుకే నీకు ఇన్ని బాధలు? నీకు పిల్లలు లేరని మీ అత్తగారు పెట్టిన బాధలు అందరికీ తెలిసిందే కదా. అయితే దానికి నేనేం చేయాలక్క? నీ భర్తతోటి కానప్పుడు వేరేటోళ్ళతోటి కానీ పిల్లల్ని. అట్లయితే నీ భర్తతోటి ఉండొచ్చు, నీకు మర్యాద కూడా దక్కుతుంది.
ఇంకేం ఆలోచిస్తున్నావే? నేను చెప్పినట్టు చేయి. అక్క అక్క ఓ వదినే ఎవరికో ముచ్చడానికి వచ్చిన వీడికి ఓ పిల్లగా నీకు ఎట్లా కనబడుతున్నా నీకు? స్వప్న నేను తర్వాత వస్తానే, పైసలు తర్వాత తీసుకుంటా. అక్క ఎందుకు వచ్చింది ఆ వదినేడికి? ఏం లేదు తమ్ముడు, ఆ వదిలకు పైసలు ఇచ్చేది ఉండే, అడక్కపోతానని వచ్చింది. నువ్వేంద్రా గిట్లా వచ్చినావు? బావా మందులకు పైసలు ఇచ్చింది పొద్దుగాల, నీకు ఇద్దామని వచ్చిన. సరే అవును కానీ నీ జాబ్ సంగతి ఏమైందిరా? నెక్స్ట్ మంత్ ట్రైనింగ్ అక్క, 3 నెలలు ఉంటుంది. 3 నెలల ట్రైనింగ్ అయిపోతూనే జాబ్ వస్తుంది. వచ్చిన తర్వాత ఫస్ట్ నీ ప్లేస్ తీసుకుంటా అక్క. సరే అన్నది ఎందుకు? లేదు నేను టిఫిన్ చేసి వచ్చిన. సరేరా మరి. పాడవాడ ఉతికి ఉతికి చేతులని నాశనం అవుతున్నాయి. మందికేమో వాషింగ్ మిషన్లు ఉండే, ఈ దిక్కుమాలని వేసుకొని బట్టలు ఉతికి పాడేస్తున్నా. పొలం గారికి పోతా. ఆడి కాకపోతే ఇంకేడుకోతావు? పోయేదే ఉన్నదా? ఇంట్లోకి తీసుకొచ్చేమని ఏమెత్తేది ఉందా? మళ్ళా మొదలైందండి సోది. నన్నే ఊరుతున్నట్టున్నావా? పండగకి నెల రోజులు కూడా లేదు, నాకు 10,000 రూపాయలు కావాలి. నీ పట్టు చీరలు కొనుక్కుంటా. మొన్ననే నాట్లేసినాం, పైసలన్నీ పెట్టుబడి నా దగ్గర ఎక్కడే పైసలు. ఎప్పుడు పైసలు అడిగినా ఈ లేకిడి మాటలే మాట్లాడతావు. పైసలు లేనోనివి, సాటగానోనివి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నా? మరి ఉన్న ఒక పోరడి సర్కార్ బల్లే ఎత్తివి, తోటలేమో కార్లు కొనుక్కొని బల్లె దింపత్తురు, నేనేమో నడుచుకుంటా పోయి దింపేస్తున్నా. మంచిగా ఉందా ఇదంతా? ఏం బతుకో ఏమో. ఏందే బాగా మాట్లాడతాను. మీ అయ్య పెళ్లి కట్నం ఎంత ఇచ్చిండే? ఉన్నంతలు ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు? మీ అయ్య పేదరికాన్ని అర్థం చేసుకున్నప్పుడు నీ మొగని పేదరికాన్ని అర్థం చేసుకోవానే. ఆయన నీతో ఏది మాట్లాడి గండమేనే. పోతానా? పో పో. రేవు తప్పిన మొగని కట్ట రేషం ఎక్కువనట. నువ్వు గిట్ల 10,000 పట్టుక రాకపోతే ఇంట్లో అడుగు పెట్టావు బిడ్డ, చెప్తానా. నా పెళ్ళి అనుకున్న పైసలు పిచ్చి ఎవ్వరికి లేదు. దీంతో గంటేమే ఉన్నది. గదిలేని మొగని వేసుకున్నట్టు అయింది. అయినా నాకేం తక్కువ? అందం లేదా? ఈ పేదరికంలో బతుకుడు నాతో కాదు. ఇట్లే చేసి పైసలు సంపాదించాలి, మంచిగా పైసలు నూనె పట్టాలి, అందరి దగ్గర నుంచి పైసలు గుంజాలి, హ్యాపీగా బతకాలి. ఇక నా మొగనికి పైసలు సంపాదించే సాధ కాదు, నేనే సంపాదించుకుంటాను. నీకు పిల్లలు లేరని మీ అత్తగారు పెట్టిన బాధలు అందరికీ తెలిసిందే కదా. పిల్లలు పుట్టకపోతే అది నా తప్పు. నీ భర్తతోటి కానప్పుడు వేరేటోళ్ళతోటి కానీ పిల్లల్ని ఒక్కరిని కాదురా, ఇద్దరిని చేసుకో. మమతా, ఏ మమతా, తలకే వస్తాను, కొంచెం ఆగడు కదా. నీ పెట్టపో, నువ్వు పెట్టుకోపో. నాకు అర్జెంట్ కాల్ వచ్చింది, నన్ను డిస్టర్బ్ చేయక చెప్తున్నా. ఎందుకే కదా అని చెప్తాను. నాకన్నా ఫోన్ అయిపోయినా నీకు? సార్ ఉన్నారా? ఉన్నాం రండి. ఏమైంది అప్పుడే వస్తున్నారు? లేట్ అయింది సార్ అనుకోకుండా కొద్దిగా లేట్ అయింది. రిపోర్ట్లు ఎత్తు దాదాపు 2-3 గంటలు అయింది. మీ కొరకు వెయిట్ చేసి నేను పోయేది కదా వేరే పేషెంట్ దగ్గరికి. ఆపరేషన్ ఉండే అయినా కూడా మీ కొరకు నేను ఆగిన. ఓకే, అయితే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ భార్యాభర్తలది ఇద్దరిది కూడా నేను మొత్తం టెస్ట్ చేసినాను. నీకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సంతానం కాదు. మీ భార్య పర్ఫెక్ట్ ఓకే ఉంది.
దాంట్లో ఎలాంటి లోపం లేదా మీకు? నీకు మాత్రం భవిష్యత్తులో పిల్లలు ఎప్పుడు కూడా కాదు. సార్ ఇంకేమన్నా మందులు వాడితే కూడా అయ్యే ఛాన్స్ లేదా? నీకు అసలు స్పెన్ కౌంటే లేదు. ఆ పిల్లలు అయ్యేటువంటి ఒక క్రీములు ఉంటాయి బాబు, అవి నీకు లేవు, మొత్తాన్ని జీరో ఉన్నాయి కాబట్టి నీకు అయ్యే ఛాన్స్ లేదు. టెస్టులు ఇంకా వేరే దగ్గర చేద్దామా? మళ్ళీ ఏ డాక్టర్ ఈ రిపోర్ట్ చూసినా కూడా ఖచ్చితంగా చెప్తారు, నేనే కాదు, ఇంకా వేరే వాళ్ళని కనుక్కో, నో ప్రాబ్లం. 50% నీకు కాదు. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, మానసికంగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, నువ్వు ఒక్కనే కాదు ప్రపంచంలో. ఇలాంటి ఇబ్బందులు చాలా మందికి ఉంటాయి కాబట్టి నువ్వు అలా బాధపడాల్సిన అవసరమే లేదు. ఓకే, నువ్వు రావచ్చు, ఉంచుకోవచ్చు. నీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా నేను హెల్త్ పరంగా చూసుకోవచ్చు, కానీ దాని గురించి మాత్రం నన్ను అడగదు. ఎందుకంటే అది కాదు అని చెప్పేసి 100% షూర్. ఓకే, వెళ్ళచ్చు. సరే. రైట్. అరే శంకర్, నేను మీ అక్కని ఎంతో టార్చర్ పెట్టినరా పిల్లలు కావాలని. ఒక్కరోజు కూడా నాకు ఎదురు మాట్లాడలే. ఎంత ఇబ్బంది పెట్టినా ఒక్కరోజు రోడ్డు మీదకి రాలేదు. ఎవ్వరికి కూడా చెప్పుకోలేదురా. బంగారంలో ఉంటుందా అని చాలా బాధ పెట్టినా. ఇప్పటి నుండి దాన్ని కంటికి రెప్పలా చూసుకుంటా. పిల్లలు లేని బాధ దాన్ని తీరుతా. ఒక పిల్లగాన్ని తీసుకొచ్చుకొని దత్తత చేసుకుంటావురా, దాన్ని నా గుండెలో పెట్టుకొని చూసుకుంటారా. నేను చేసిన తప్పు నాకు అర్థమైంది. సరే బావా, నువ్వు మారినావు, అజ్జాలు మా అక్కను మంచిగా చూసుకో. సరే బావా, నేను పోతున్నా, నువ్వు ఇంటికి వెళ్ళు. ఇంటి దగ్గర రా. నేను హైదరాబాద్ పోవాలా బావా. ఇంటికి వచ్చిపోరా, మీ అక్క కూడా కలిసినట్టుంటుంది. సంతోషం అయితే నా అక్కతోనే వచ్చి పంచుకున్నట్టు, కానీ ముచ్చట నేను అక్కకు చెప్ప బావా. నేను హైదరాబాద్ పోతా, మళ్ళీ వస్తా. ట్రైనింగ్ వేసినాక కలుతా అక్కను. నేను రాను బావా, మీరు వెళ్ళండి. సరే శంకర్. సరే. సప్న, సప్న, మీకు ఒక విషయం చెప్పండి. నేను కూడా మీ ఇద్దరికి ఒక విషయం చెప్పాలండి. ఏంటిది అది? మీరు తండ్రి కాబోతున్నారు. నాకు ఇప్పుడు 2 నెలల ప్రెగ్నెంట్. ఇంత మంచి మాట చెప్పినావు బిడ్డ. ఇన్ని రోజులకు నీ నోట్లకెళ్ళి మంచి మాట విన్నా. నా ఇంటికి వారసుడొస్తాడు, నేను నానమ్మను కాబోతాను. అరే అశోకు, నువ్వు తండ్రిగా పోతానవురా. ఇంత మంచి మాట చెప్పినవే. నిన్ను ఎవరు తీపియాలి, నువ్వే స్వీట్ పట్టుకతా. సరే. నేను సంపాదించిన పైసలతోటి నా భార్యకి బట్టలు తీసుకున్నా, నా బిడ్డకు డ్రెస్సులు తీసుకున్నా, నగలు తీసుకున్నా. నేను ఇంకా సంపాదిస్తా, నేను సంపాదిస్తాను చెప్తా. నేను శాతగానని కాదు, నేను చెప్తా. చేసుకున్నానికి చేత కాకపోతే గిట్ల బండ్లనే తిరుగుతారా, మనకు తెలియదు ముచ్చట్న. కష్టపడి పెళ్ళి ఎందుకు తీసుకున్నాడు మరి? నాకు తెలిసి అది పైసల కోసం తిరుగుతుందిరా వానితోటి. పెళ్ళం గట్ల వెళ్ళినాక వాడు బతికేందుకురా? అరే వాడు బతుకున్నాడు కాదురా, అస్సలు మొగోడు అయితే దాన్ని చంపాలి. ఏమో తీరా, వానికి ఏదైనా శాతం అవుతుందా కాదు? శాతనైనా కాకుండా వాని జీవితం అయిపోయిందిరా, కొలాప్స్. వీళ్ళకి ఎట్లా అనుకున్నారంటే మరి ఊరోళ్ళు ఏమనుకోవాలా? ఇట్లా కాదు, దీన్ని చంపెత్తా.
అక్క నాకు జాబ్ వచ్చిందక్క, నన్ను ఆశీర్వదించక్క. అయ్యో నా జాబ్ ట్రైనింగ్ ఏమంటే నిన్ను చివరి చూపు కూడా చూసుకోలేదు అక్క. నేను ఎంత పని చేసినావు అక్క. ఈ తమ్ముడు గుర్తురాలేదా అక్క నీకు? అయ్యో దేవుడా. అరే శంకర్, పోయినక్క తిరిగి రాదురా. మీ అక్కే కాదురా, మీ బావ కూడా మనకు దక్కేటట్లేడురా. మనిషి లెక్క ఉండట్లేదురా. ఎంత తిట్టినా ఏ రాత్రి అయినా నాకు కోడలు అన్నం పెట్టేదిరా వానికి. వాడు అన్నం తినక 10 రోజులు అవుతుందిరా. బావి దగ్గర వాడు రోజు దాక్కుంటా అన్నే ఉంటాడురా. ఇంటికి కూడా వస్తలేడురా. నువ్వు తోడబుట్టకపోయినా నిన్ను తొడబుట్టిన తమ్ముని లెక్క చూసుకున్నదిరా. ఇట్లా జరుగుతుందని మేము అనుకోలేదురా. ఇన్ని రోజులకు సంతానం కలిగిన సంతానాన్ని చూసుకోకుండా పోయిందిరా. అవునా అత్తమ్మ? బావ ఎక్కడున్నాడు ఇప్పుడు? బాయికానే ఉన్నాడా? నేను బావ దగ్గరకు బావా. బావా ఏంది బావా ఇదంతా ఏంది బావా? ఊకో బావా, నువ్వే గిట్లా అయితే ఇల్లేమవుతుంది బావా? ఏడవకు బావా. బతకరా గట్లా అనకు బావా. దాని ఆయుష్ తీరింది, అది వేయింది. నువ్వు ఇట్లా బాధపడుకుంటూ ఉంటే ఎట్లా చెప్పు బావా? బతకరా శంకరు, బతికేరద లేవురా. దాని ఆయుష్ పోలేదురా. ఇది బావా ఏంట్రా? దాని ఆయుష్ నేను తీసేసిరా. సార్ సార్ ఎవరు? సార్ ఉన్నారు మేడం. ఆహా లేరండి, బయటికి వెళ్ళిర్రు. ఎందుకు? సార్ పైసలు ఇస్తారు కదా ఫైనాన్స్ కింద. అవును. నాకు కొంచెం అవసరం లేదు మేడం. అవునండి, ఎంత కావాలి? ఒక 80,000 కావాలి మేడం. 80,000? మీకు పిల్లలు ఎంతమంది? ఒక పాప మేడం. మీరు ఎక్కడ ఉంటారు? పక్కపంటే మల్కపూరే మేడం. మల్కాపురమా? సరే, ఒకసారి ఇట్రండి. మీకు కావాల్సింది 80,000 కదా, కానీ నేను చెప్పింది చెప్తే నేను 2 లక్షలు ఇస్తాను. నేను చెప్పినట్టు చెప్తారా? చేస్తా. మా ఆయనకు పిల్లలు అయితే లేరు, అట్లానే మా అత్తమ్మ మా ఆయన రోజు నన్ను టార్చర్ చేస్తారు. మీరు నాకు పిల్లలు అయ్యేటట్టు చేస్తే ఆ 2 లక్షలు నేను ఇస్తా. కానీ ఈ విషయం ఎవరికి తెలియవద్దు. అట్లా నాకు మాట ఇస్తే ఆ పైసలు నేను మీకు ఇస్తా. ఇస్తారా? చెప్పరని మాట ఇవ్వాలి. సరే సరే, ఆ పైసలు నేను ఇస్తా. థ్యాంక్ యూ. సరే, నాకు ఇప్పుడు 2 నెలల ప్రెగ్నెంట్. సప్న
నువ్వు ఇచ్చిన పెద్ద గిఫ్ట్కు నా చిన్న బహుమతి. నోరు తీపి చేసుకో. అదే నేను ఆల్రెడీ తిన్నా, నాకు స్వీట్ పడతలేదు. నీకోసం తెచ్చింది స్పెషల్ స్వీట్. ఇప్పుడు సంతోషమేనా? చాలా సంతోషమే. తినే, మంచిగా తిని రెస్ట్ తీసుకో. నువ్వు ముందే ఉట్టి మనిషివి కాదు. సరే. ఏమండి? ఏమండి, కడుపు బాగా నొస్తుంది. నాకు అంత ఎట్లా అవుతుంది. ఏమైతుంది సప్న? నా కడుపులో అంతా ఎట్లా అవుతుందండి. నాకు అంత ఎట్లా అవుతుంది. పైన పోతుందేమో అనిపిస్తుంది. ఆహా, బాగా అవుతుందా? బాగా కడుపు నొస్తుందండి. హాస్పిటల్లో పోదాం పా. హాస్పిటల్కి ఎందుకే? నువ్వు చచ్చిపోవాలని నువ్వు తినే స్వీట్లో విషయం కలిపిన. నాకు పిల్లలు కాదు, డాక్టర్ కూడా చెప్పిండు పిల్లలు కాడానికి నీకెట్లా పిల్లలు అవుతారే? నీ గురించి నాకు మొత్తం తెలిసిందే. నీకు బతికే అర్హత లేదు, అందుకే నువ్వు చావాలని విషయం పెట్టిన. నువ్వు బతకవు. నన్ను మోసం చేయాలని నీకెట్లా అనిపించింది? నాకు తప్పైందండి. లేదండి, నిన్ను నేను మోసం చేయలేదు. నేను ఎప్పటికీ మీతోటే ఉండాలన్న స్వార్థంతో ఇట్లా చేసిన, అంతేగాని మిమ్మల్ని మోసం చేయాలని కాదు. ఈ బుద్ధి నాకు పుట్టింది కాదండి, ఎవరో మంది చెప్తున్నా నాకు బుద్ధి తక్కువైందా. మీరెక్కడ నాకు దూరం అవుతారు అన్న భయంతో అట్లా చేసిన, మీ మీద ప్రేమతో అట్లా చేసిన, అంతేగాని తప్పు చేయాలన్న ఆలోచనతోటి కాదు. నాకు ఆలోచన లేదు. అమ్మా, నేను విషయం చెప్పినప్పుడే, నేను తప్పు చేసిన నీకు తెలిసినప్పుడే, నన్ను చచ్చిపోయా అంటే నేను సంతోషంగా చచ్చిపోయేదాన్ని. నన్ను చంపి మీరెందుకు పాపం ముళ్ళగట్టుకున్నారు? నేను తప్పు మిమ్మల్ని మోసం చేయాలని చేయలేదండి. ఎప్పటికీ మీతోటే ఉండాలన్న ఒక చిన్న స్వార్థంతో చేసిన. నేను ఎప్పటికీ మీకు దూరంగా అవుతున్న ఆలోచనతో చేసిన, కానీ ఇప్పుడు ఎప్పటికీ నీతో ఉండలేకపోతున్నా. నేను ఇంతగానో ఆలోచించలేదు. హాస్పిటల్ పోదాం, కాపాడుకుంటుంది. అంతండి, హాస్పిటల్ పోయినా నేను ఇప్పుడు బతుక. అక్కడికి పోయినాక విషం పెట్టింది మీరే అని అందరికి తెలిసిపోతుంది. అట్లా తెలుసుడు నాకు ఇష్టం లేదండి. అంతేకాకుండా మీకు పిల్లలు పుట్టారని కూడా అందరికి తెలిసిపోతుందండి. మీకు చెడ్డ పేరు రావద్దు. మీరు ఎక్కడున్నా మంచిగా ఉండాలి. నాకు కావాల్సింది అదే. అందరికి నాకు ఆస్తమా ఉందని తెలుసు కదా, అట్లనే చచ్చిపోయినా అని చెప్పుర్రి. అమ్మా, అత్తమ్మ నిలవరు. అమ్మా, అమ్మా, ఏమైందిరా? అమ్మా, సప్న, సప్న, స్వప్న, స్వప్న, అయ్యో బిడ్డ, స్వప్న, స్వప్న, ఎంత పని చేసినవే స్వప్న, స్వప్న, స్వప్న.
చేతితోనే కాటికి పంపాలా పాప చావలేదురా, నీ చంపిరా, నీ అక్క నీ చంపుకున్నారా. ఏంది బావ నువ్వు మాట్లాడేది? తినే అన్నంలా విషం పెట్టి చంపిరా, కోపంలో చంపిరా. ఏంది బావా నువ్వు మాట్లాడేది నిజమేనా? నిజంరా, తాగినప్పుడు నిజం చెప్తా అంటారు, నేను చెప్పేది నిజంరా, నిజంరా. బావా అయిందేదో అయిపోయింది బావా, నువ్వు గిట్లుంటే ఎట్లా చెప్పు? దానికి భూమి మీద ఉన్నప్పుడు ఏనాడు ప్రశాంతంగా లేదు, అది మీదనన్నా ప్రశాంతంగా ఉంటుంది బావా. నువ్వు గిట్లుండకు బావా, దా ఇంటికి పోదాం దా. నువ్వు బావా దా, ఇద్దరం బాగుందా? ఇప్పుడు ఇంటికాడ అత్తమ్మ ఒకటే ఉన్నది. దీని చప్పుడు ఎందుకు? నేను తప్పు చేసిన, అది తప్పు చేసింది. నేను చేసింది పైసల కొరకే, నేను చేసింది పైసల కొరకే కదా. ఈ అవమానాన్ని, ఈ బాధని భరించి బతకడం నాకు కాదు. నేను చచ్చిపోవడే కరెక్ట్. ఎస్, నేను చచ్చిపోవడే కరెక్ట్. నా వల్ల కాదు, నేనే చచ్చిపోతా. దాని బిడ్డ నాకు మంచిగా చూసుకుంటుంది, పైసలు సంపాదించుకుంటుంది. నా ఆలోచన కరెక్టే. నేను చచ్చిపోతేనే కరెక్ట్. మంచిగా చూసుకుంటుంది, నా బిడ్డను మంచిగా చూసుకుంటుంది, అది మంచిగా బతుకుతుంది. అసలు ఏం జరిగింది? అది డబ్బు మీద ఉన్న పిచ్చితోని బంగారం లాంటి భర్తను దూరం చేసుకున్నా. నువ్వే కాదు, నా భార్యను కూడా నేను దూరం చేసుకున్నా. చిన్న క్షణికావేశంలో చేసిన తప్పుకు జీవితాంతం బాధపడ కూడా భార్య తిరిగి రాదు. నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. ఇంకోసారి జీవితంలో ఎలాంటి తప్పు అస్సలు చేయొద్దు. నేనే కాదు, నాలాగా తప్పుడు పనులు చేసి ఏ ఆడపిల్ల కానీ వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోవద్దు. జరిగిందో జరిగిపోయింది, మనం కూడా ఇట్లా జరుగుతుంది అనుకోలే కదా. ఇప్పటి నుండేనా ఎలాంటి తప్పులు చేయకుండా మంచిగా బతుకుదాం. పాపం జాగ్రత్త చూసుకుంటాం. సరే నేను పోతా. తప్పులు అందరూ చేస్తారు, కానీ క్షణిక ఆవేశం వల్ల తీసుకునే నిర్ణయాలు వాళ్ళ జీవితాలను నాశనం చేస్తాయి. వాళ్ళ పిల్లల జీవితాలలో తీరని లోటును మిగుల్చుతాయి. ఇలాంటి తప్పులు చేయకండి. మీ మాపల్లె సందడి టీం.